శతక సాహితీ సరస్వతికి నమస్కారం. నిన్నే నామది నిల్పుకొంటి కరుణా నిరాకరా, ఇంతకున్ సన్నాహంబుగా సప్రపూర్ణముగా నా శక్తిన్ ప్రయత్నింతు, పైనన్నీ మీద నెయుండు భారము దయన్ నా ఆర్తి భంజింపకే, నన్నేమన్నను ఒప్పదింక ధరలో నాగాస్య విఘ్నేశ్వరా. ఓ సిద్ధి వినాయక స్వామి, నిన్నే నామది నిల్పుకొంటి కరుణా నిరాకరా. ఓ కరుణా సముద్ర వినాయక, నిన్నే నా మనస్సులో నిలుపుకున్నానయ్యా. ఇంతకున్ సన్నాహంబుగా అనేక విధముల ప్రయత్నములతో నా మనస్సులో కరుణాసముద్రుడవైనటువంటి నిన్ను నిలుపుకున్నాను. సప్రపూర్ణముగా, సంపూర్ణముగా నేను చేయగలిగినటువంటి ప్రయత్నమంతా సంపూర్ణముగా చేస్తూ నా శక్తిని ప్రయత్నింతు, నా హృదయంలో నిన్ను నిలుపుకుని నిన్ను పూజించేటువంటి ప్రయత్నం సంపూర్ణంగా నేను చేస్తాను. నా ప్రయత్నం నేను చేస్తానయ్యా. పైనన్నీ మీదనేయుండు భారము, ఆ తరువాత నన్ను అనుగ్రహించేటువంటి భారం అంతా కూడా ఆ పైన నీ మీదే ఉంటుంది. దయన్ నా ఆర్తి భంజింపవే, నా ఆర్తిని నా బాధల్ని భంజింపకే, నన్నేమన్నను ఒప్పదింకా. నన్ను నువ్వేమైనా అంటే మాత్రం ఇక నేను ఒప్పుకోను. ఎందుకనంటే నేను చేయగలిగినటువంటి ప్రయత్నం అంతా చేస్తున్నా. దృఢంగా నా మనస్సులో నిన్ను నిలుపుకుని సప్రపూర్ణముగా, సంపూర్ణముగా, సప్రమాణముగా సర్వ ప్రయత్నాలతోనూ నిన్ను అర్చించేటువంటి ప్రయత్నం చేస్తున్నా, నిన్ను స్మరిస్తున్నా, జపిస్తున్నా, పూజిస్తున్నా. నా మనస్సులో దృఢముగా నిన్ను నిలుపుకుంటున్నాను. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ పైనంతా కూడా భారం నీదే. దయతో నా ఆర్తిని పారద్రోలు. నన్నేమన్నను ఒప్పదింకా. ఇంత చేస్తున్నటువంటి ఈ భక్తుణ్ణి అనుగ్రహించకుండా ఇంకా ఏదైనా నువ్వు అనాలనుకుంటే మాత్రం అది ఒప్పుకోదయ్యా. లోకం ఒప్పుకోదు. అంతగా ఆ భక్తుడు తపన పడుతూ తనకు చేతనైనంతగా సర్వ సంపూర్ణంగా ఆ భక్తుడు ఆ విఘ్నేశ్వరుణ్ణి మనస్సులో నిలుపుకుని హృదయాన్ని నిర్మలంగా చేసుకుని అంతగా అర్చిస్తుంటే ఈ వినాయకుడు వచ్చి అతన్ని అనుగ్రహించటం లేదు అని లోకులందరూ కూడా అనుకుంటారు. కనుక నేను చేయవలసింది నేను చేస్తున్నా. భారమంతా నీదే. దయతో వచ్చి నా బాధల్ని పోగొట్టు. నన్నేమన్నను ఒప్పదింక ధరలో నాగాస్య విఘ్నేశ్వరా. నువ్వు ఏదైనా సరే నా భక్తిలో చిన్న వంక పెడదామన్నా కూడా ఇక కుదరదు. ఎందుకనంటే నేను చేయగలిగినంతా చేస్తున్నా. సర్వ సంపూర్ణముగా సర్వ సమర్పణ చెంది నీకు శరణాగతుడనై నేను చేయగలిగినటువంటి ప్రయత్నం నేను చేస్తున్నానయ్యా. జై సిద్ధి వినాయక.